ఇచ్చేస్తున్నారు. స్టేజ్ మీదకు రావాల్సిందిగా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. చెప్తావా ఇప్పుడు మీరు కానీ చూడాలి కదా సార్. ఇది ఏమిది తెలుగుదేశం మీటింగ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మరి ఇప్పుడు ఏడవ వచ్చే చూడాలి కదా. ఇది మంచిది కదా. కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం గవర్నమెంట్ తరఫున మేము కూడా మాట్లాడుతున్నాం. మేము ఎక్కడ కూడా ఎవరిని తక్కువగా చేస్తూ ఎవరిని ఎక్కువ చేస్తూ చెప్పినటువంటి విషయాలు ఏమి లేవు సార్. ప్రోటోకాల్ ప్రకారమే మేము ముందుకెళ్తున్నాం. చూపిస్తున్నా చెప్పండి. ఇక్కడ మేము ఎవరిని ప్రత్యేకంగా ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాలు మీరు మాట్లాడకూడదు. మీరు కొత్త మీకు తెలుగున్నప్పుడు మాట్లాడకూడదు. వీరారెడ్డికి ఎందుకు ఇచ్చినాం నిన్న మైక్? ఆయనకి అన్ని తెలితేనే ఆయనకి ఇచ్చినామా? ఏడవ వచ్చేవాళ్ళం అంటే మమ్మల్ని కింద కూర్చొని పెట్టి మమ్మల్ని ఇచ్చేస్తారా? తమ్ముడు నువ్వేం చెప్పొద్దు. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అంటే చేయండి, అట్లే లేదా పొలిటికల్ ప్రోగ్రామ్ అని చెప్పండి. అందరూ చేస్తారు. గవర్నమెంట్ సంబంధించినటువంటి ప్రోగ్రామ్ డాన్స్ చూస్తారా? లోకల్ మేము కూడా ఒక ప్రజాప్రతినిధులే. మేము కూడా ఎక్కడుండోళ్ళని మీరు ఇన్వైట్ చేస్తే ఇక్కడ ఉన్నాం కదా. మేము మీరు వచ్చి 11 గంటల ప్రోగ్రామ్ అంటే మేము 10 గంటలకు వచ్చినాం. ఇక్కడ మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే వేదిక మీదకి రావాల్సింది అని చెప్పి ప్రతి ఒక్కరిని ఉద్దేశించి చెప్పారు. ప్రత్యేకంగా ఒకరిని ఉద్దేశించి అయితే ఏం చెప్పలేదు. మేము ఇంకోటి కూడా చెప్పినాం. అందరి పేర్లు ఎవరైనా ఇంకా రాలేకపోతే అలా ఇంకేమన్నా రాలేకపోతే అందరు కూడా రావాల్సిందే అని మేము కూడా చెప్పాము. అట్లేం లేదన్న. అఫీషియల్ అయినప్పుడు అఫీషియల్ చేయండి. ఎక్కడ ఉన్న వాళ్ళని పిలిపించుకుంటా చేసుకుంటే ఇక్కడ మేము ఎక్కడ పోలా? మేము అధికారులు అంటే గౌరవిస్తాం సార్. మేము మీ పద్ధతి ప్రకారం మేము పోతాం. మేము ప్రోటోకాల్ పాటించాలి. మీరే చేసుకోండి, మేము పోతాము. స్టేజ్ దింపండి. ఏం తమ్ముడు నీకేం సంబంధం? ఉండు కూర్చో, లేకుంటే స్టేజ్ మీద ఉంటే కూర్చో. మనం సార్గా మాట్లాడుతున్నాము. సార్ మీరు మాట్లాడద్దండి, దీనికి సమాధానం చెప్పండి. ఇప్పుడు మా మామిడి ఉండేవాళ్ళు లీడర్లు కాదా? మేము లీడర్లు అని చెప్పి ఇంకెవరైనా పేర్లు మర్చిపోయినట్లయితే ఖచ్చితంగా వేదిక రావాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా ఆహ్వానించినాము. సరే సరే కానివ్వండి కానివ్వండి. అది కావాలన్నా ఇప్పుడు ఆడో వచ్చేవాళ్ళు లేచుకోండి. ఇంకేమో వాళ్ళే స్టేజ్ మీద కూర్చొని లేచుకోండి. ప్రతి ఒక్క వార్డు అంటే ఈ వార్డు అన్న మేము చదివినప్పుడు కూడా ఈ వార్డు చెప్పినాము. ఎవరైనా నాయకులు ఎవరైనా అంశాలను పిలిచొచ్చు. అక్కడ ఉండే ఇన్ఛార్జి మాది 1, 2, 3, 11 వచ్చిన కదా మా పోరాటాలు పాటించినట్టు కదా. ఇప్పుడు మేము కూడా ఈ నాయకులనే పిలిచిందన్న. ఎవరన్నా మన ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి గౌరవ అధికారులకు అందరికి కూడా మనం సహాయ సహకారాలు చేయాలి. ఏవో చిన్న పొరపాట్లు జరిగిండొచ్చు. అధికారులకు కూడా నేను విన్నవించేది ఏమంటే, ఇక్కడ ఆదోనిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఒకవేళ మీకు తెలియకపోతే కూడా కోఆర్డినేట్ చేసుకొని చేస్తే అందరు కలిసిపోయి చేస్తేనే ఏదైనా ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది సార్. దయచేసి నా రిక్వెస్ట్, ఇది మరీ రిపీట్ కాకోకున్నట్ల జాగ్రత్త వహించాల్సి ఉన్నది మీరే, కోఆపరేట్ చేయాల్సి ఉండేది మా వంతు.
ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు కూడా మా పెద్దయిన కూడా అధికారులకు ఎల్లవేళలా సహాయ సహకారం అందిస్తారు కాబట్టి మా పాత్ర కూడా అధికారులకు సహాయ సహకారాలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కోఆర్డినేషన్ ఎక్కడైనా మిస్ అయితే కమ్యూనికేట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది సార్. ఎందుకంటే మంచి కార్యక్రమం 100 రోజులు ప్రజలకు మంచి చేసేటప్పుడు ఇట్లా చిన్న చిన్న అపశృతులు ఇవే పట్టుకుంటారు సార్. చేసిన మంచి పోతారు కానీ ఇంత మీరు కష్టపడి ఆర్గనైజ్ చేసిన ఇది అంత పోయి ఆ ఒక్క బిడ్డను పట్టుకొని హైలైట్ చేసి ఏదో జరిగిపోయినట్టు ఇక్కడ ఏది జరిగిందో అందుకే కోఆర్డినేట్ చేసుకోండి సార్. దయచేసి నా రిక్వెస్ట్. మా నాయకులు కార్యకర్తలు కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి, మన కూటమి ముఖ్యమంత్రి, మనము కూడా సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకొని అధికారులకి మనం కూడా సహకరించాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు అందరికీ కూడా నేను చేతులెత్తి వేడుకుంటున్నాను. దయచేసి ఎక్కడ కానీ పొరపాటు పోవద్దు.